దెన్ అదే కంటిన్యూ అయ్యాం. సో ఇప్పుడు ఒరిజినల్గా ఏ ఉద్దేశంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానో మళ్ళీ అదే ఉద్దేశంలో బెటర్ లేట్ దెన్ ఎవర్. ఎందుకంటే పార్టీలు నెగ్గిన తర్వాత పార్టీలు మారటం ఇవన్నీ అది కొంచెం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. చాలామంది ఇప్పుడు మొన్న నన్ను కూడా అడిగిన పాయింట్ ఏంటంటే, అరే ఒక ఎలక్షన్లో కూడా పోటీ చేయలేదురా నువ్వు, 5 కండువాలు మార్చావు నువ్వు అంటం జరిగింది. అది 5 కండువాలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా, 2 పార్టీల అలయన్స్ కండువాలు అండ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ కండువా. ఒక రకంగా చెప్పాలంటే 2 పార్టీలే, కానీ 3 సార్లు అయినట్టు అయింది. బట్ జనం అందరూ 5 అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక పెళ్ళిలో చిరంజీవి గారిని కలిసి చిరంజీవి గారు చూసారా, ఈ మధ్యన టీవీలు చూస్తున్నారా లేటెస్ట్ అంటే, చూశాను, నాకు ఎవరో పంపించారు, ఒక మెసేజ్ పంపించారు. ఏంటి అంటే, నేను చెప్పినట్టు మీ రఘురామకృష్ణరాజు నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా 3 పార్టీలు మార్చిన మీ రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను ఒక మెసేజ్ పెట్టినట్టు అవుట్ ఆఫ్ ఫన్. ఆ మెసేజ్ కూడా నాకు వచ్చిందంటే, అవునండి నాకు వచ్చింది ఆ మెసేజ్. నేను దానికి స్మైలీ ఫేస్ పెట్టి, ప్లీజ్ ఫార్వర్డ్ టు ఆల్, ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో లెట్ పీపుల్ రియలైజ్ దట్, లెట్ దేర్ బి డిస్కషన్, వై డిడ్ ఐ చేంజ్ సో మెనీ పార్టీస్, వాట్ హాస్ ప్రాంప్టెడ్ మీ టు చేంజ్ సో మెనీ పార్టీస్. నేనేమి ఏ పార్టీలో పదవి తీసుకోవాలా, పార్టీ పదవి కూడా లేదు నాకు ఎందులోనూ, ఎటువంటి బెనిఫిట్ తీసుకోలేదు. నా మనసుకు నచ్చలేదు, కొన్ని విధానాలు నచ్చలేదు. ఓకే, ఐ హ్యాడ్ మూవ్డ్ ఆన్, అదే తప్ప నేను ఇట్స్ లైక్ చెప్పాలి అంటే ఈవెన్ ఎంగేజ్మెంట్ స్టేజ్లోనే క్యాన్సిల్ అయిపోయారు మ్యారేజ్ లాగా. సో పిల్లలు పుట్టిన తర్వాత డైవర్స్ కాదు, ఎంగేజ్మెంట్ స్టేజ్లోనే. సో వి పార్టెడ్ వేస్. అండ్ నో, నేను వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ అసలు ఎవరితోటి నాకు పార్టీలో వ్యక్తులతో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఐ ఫీల్ దే ఆల్సో రెస్పెక్ట్ మీ. బట్ ఫర్ లీవింగ్ ద పార్టీ డెఫినెట్లీ దట్ వుడ్ బి పెయిన్ఫుల్ ఫర్ ఎనీ వన్. ఎందుకంటే ఈ నిమిషంలో వచ్చాను అని అన్నందుకు కొంచెం పెయిన్ ఉండొచ్చు. బట్ ఐ హ్యాడ్ కమ్ బ్యాక్ టు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీలోకి ఐ హ్యాడ్ కమ్ బ్యాక్. ఓకే సార్. సో ఇప్పటిదాకా ఏవైతే రూమర్స్ వెళ్తున్నాయి వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు వైసీపీలో మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందా? ఎస్, ఐఎమ్ కంటెస్టింగ్. నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేశా. ఓకే. మొన్న ఉండి కాన్స్టిట్యున్సీలో ఆత్మీయ సమావేశం పెట్టాం. More than 6,000 people have attended. They wanted to receive me with some 1,000 cars and all, but ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జెండాలు లేకుండా, అయినా సరే ఎంత రెస్ట్రిక్ట్ చేసినా కూడా జెండాలు లేకుండా చేసినా కూడా ఎన్నో మంది వందలాదిగా వచ్చారు రిసీవింగ్కి. సో మీటింగ్ కూడా more than 6,000 people were there. నిన్న భీమవరం నియోజకవర్గం జరిగింది. I started my campaign. ఓకే సార్. సో మరి ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, లైక్ ఇంకా వైసీపీలోనే ఉంటాను అని? దిస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ. మీకు చెప్పాను కదా, ఒకసారి నెగ్గిన తర్వాత ఇంక నేను పార్టీ మారేది లేదని. సో అంచేత డెఫినెట్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ వుడ్ బి విన్నింగ్ ద ఎలక్షన్. అండ్ ది క్వశ్చన్ ఆఫ్ చేంజింగ్ ద